అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు 6th సెమిస్టర్లోని పాఠాలను ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాము. గత వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ తెలుగు వీడియోస్ నిన్నటితోని మనం అన్ని పూర్తి చేసుకున్నాము. ఈ వీడియోలో మనము 6th సెమిస్టర్ తెలుగు డిగ్రీ ఫైనల్ ఇయర్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. దీంట్లో మొత్తము 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ సెమిస్టర్లో మనకు ఆల్రెడీ సిలబస్ విశ్లేషణలోనే మీకు నేను వివరించాను. ఆ సిలబస్ విశ్లేషణ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని నా ఛానల్ ద్వారా చూడండి. అయితే మనకి ఈ డిగ్రీ 6th సెమిస్టర్లో మొత్తము 3 యూనిట్స్ ఉన్నాయి. ఆ 3 యూనిట్స్లలో ఫస్ట్ యూనిట్ సాహిత్య ప్రక్రియల పరిచయము. ఈ యూనిట్లో మనము సాహిత్య ప్రక్రియలైన నాటకము, నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాలను మనం నేర్చుకుంటాము. తర్వాత రెండవ యూనిట్లో జర్నలిజంలోని మౌలిక అంశాలు, ఆ జర్నలిజంలో వార్తా నిర్మాణము, వార్తా కథనాలు, ఇంటర్వ్యూ, అనువాదం మొదలైన అంశాలను రెండవ యూనిట్లో మనము నేర్చుకుంటాము. ఇక మూడవ యూనిట్లో 4 చాప్టర్లు మాత్రమే ఉన్నాయి. ఈ మూడో యూనిట్లో ప్రాజెక్టు పరిచయం, మూడో యూనిట్ పేరు ప్రాజెక్టు పరిచయం. ఈ ప్రాజెక్టు పరిచయం అనే ఈ యూనిట్లో మనము మొదటి పాఠం పేరు ప్రాజెక్టు, రెండవది అధ్యయనము, మూడవది పరికల్పన, నాలుగవది నివేదిక. అంటే ఒక ప్రాజెక్టుని ఏ విధంగా టేక్ ఓవర్ చేస్తాము, తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఎలాంటి పరికల్పనలు ఉంటాయి, తర్వాత ఫైనల్గా ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండాలనేది ఇది మీకు 6th సెమిస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలుగు 6th సెమిస్టర్లో ఈ 3 అంశాలు. వీటిలో ఈరోజు మనము మొదటి పాఠ్యాంశమైన సాహిత్య ప్రక్రియల పరిచయం అనే మొదటి యూనిట్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ సాహిత్య ప్రక్రియల పరిచయంలో మనకి మొదటి పాఠం నాటకం. ఈ నాటకం అనేది మొదటి పాఠంగా ఉన్నది. దీంట్లో అంటే తెలుగు సాహిత్యంలో ప్రతి సాహిత్య ప్రక్రియ ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చే విధంగా ఉంటుంది. అంటే చదువుకొని ఆనందించే ప్రక్రియలు కొన్ని అయితే, చూసి ప్రేరణ పొందేవి మరికొన్ని. వాటిలో నాటకం అనే ప్రక్రియ దృశ్య రూపకమైనది. అంటే నాటకాన్ని మనం ప్రదర్శించినప్పుడు కళ్ళెదురుగా వాటిలోని అంశాలన్నీ దృశ్య ప్రక్రియగా చూస్తాము. అంటే ప్రదర్శనలోని పాత్రల శక్తిని బట్టి ప్రేక్షకులు అనుభూతిని పొందుతారు. అంటే ప్రదర్శనలోని ఆ అంశాలను ప్రేక్షకులు అనుభూతి పొందే విధంగా ఉంటుంది. అయితే ఈ నాటకం యొక్క నిర్వచనం మనం చూసినట్లయితే, నాటకం యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్లయితే ప్రదర్శన యోగ్యమైనది నాటకము. ముఖ్యంగా నాటకం అంటే ఏంటిది? అది ప్రదర్శించడానికి వీలైన దాన్ని మనము నాటకం అంటాము. అంటే నాటకం అనే పదము నట అనే ధాతువు నుంచి వచ్చినది. నాటకం అనే పదము నట అనే ధాతువు నుంచి ఈ నాటకం అనే పదము ఉద్భవించింది. అయితే ఈ నట ధాతువుకు ప్రాకృత రూపమని పండితుల అభిప్రాయం. అంటే నట్ ధాతువు నుంచి నటనం, నటి, నటుడు అలాంటి పదాలు ఏర్పడ్డాయి. అంటే నట్ అనే ధాతువు, దీనికి ప్రాకృత రూపం ఏంటిది? నట్. ఈ నట్ అనే ధాతువు నుంచే నటుడు అనే పదాలు మనకు ఏర్పడినట్లు తెలుస్తున్నది. అయితే నటులచే ప్రదర్శింపబడుతుంది కాబట్టి ఇది నాటకమైంది. ఇది వేదిక మీద అంటే రంగభూమిపై, రంగస్థలంపై ప్రదర్శింపబడుతుంది కాబట్టి దృశ్యం అయ్యింది. అంటే ఈ నాటకం అనేది రంగస్థలం పైన దీన్ని ప్రదర్శిస్తారు కాబట్టి దృశ్య రూపకం, అంటే దృశ్యం అయ్యింది. ఈ దృశ్యాన్ని దృశ్య కావ్యంగా, ప్రేమ కావ్యంగా మనము
ప్రేక్షక కావ్యంగా, తర్వాత ప్రేక్షణీయం అంటారు. అంటే ఈ దృశ్య కావ్యాన్ని ప్రేక్షక కావ్యంగా, తర్వాత ప్రేక్షణీయం అంటారు. దీంట్లో రూపారూపం ఉండడం వల్ల ఇది రూపకం అయ్యింది. రూపారూపం ఉండడం వల్ల ఈ నాటకం అనేది ఏ విధంగా అయింది? రూపకం అయ్యింది. రూపారూపం ఉండడం ద్వారా రూపకం అయ్యింది. ఇది రూపంలో ఉండడం వల్లనే ఇది రూపకమైంది. ఇది సర్వజనులను ఆకర్షిస్తుంది. అంటే ఆ నాటికలోని పాత్రల ద్వారా మనము ఒక మంచి మెసేజ్ని పొందుతాం కాబట్టి సర్వజనం ఆమోదం పొందింది. తర్వాత మనం చూసినట్టయితే మానవ అనుభవాలకు ప్రాణం పోసి ఒక సజీవ దృశ్యాన్ని మన ముందు ఉంచేదే నాటకం. అంటే మానవుల యొక్క పాత్రలను సజీవ దృశ్యంగా మన ముందు ఉంచే దృశ్య కావ్యాన్ని మనము నాటకంగా చెప్పుకోవచ్చు. అయితే నాటకము జీవితానికి ప్రతిబింబమే కాదు, జీవిత సారం కూడా అని అంటాడు ప్రముఖ రచయిత లాజోస్. ఈ లాజోస్ అనే ప్రముఖ రచయిత ఏమన్నాడంటే, నాటకం అనేది పాత్రలు కాకుండా మనకు జీవితం యొక్క సారం కూడా ఈ నాటికలోని ఉందని చెప్పిన వారెవరు? లాజోస్. ఈ లాజోస్ అనే వ్యక్తి మనకు చెప్పాడు. అంటే నట్ అనే ధాతువు నుంచి నటన, ఇవన్నీ అంశాలు మనకు వచ్చాయని చూసాము. అయితే ఈ లాజోస్ చెప్పిన ప్రకారం ఏంటంటే, నాటకం జీవితానికి ప్రతిబింబమే కాకుండా జీవిత సారాన్ని కూడా మనకు అందిస్తుందని చెప్పిన మహాశయుడు ఎవరంటే లాజోస్. నాటక ప్రాచీనతను చూసినట్లయితే మొదటిసారిగా పాణినీయంలో నాటకం యొక్క ప్రస్తావన మొదటిసారిగా ఉంది. ఎక్కడ? పాణినీయంలో మొదటిసారిగా ఈ నాటకం అనే ప్రస్తావన ఉన్నది. అయితే నట ధాతువు నాట్యపరంగా ప్రయోగింపబడింది. దీంట్లో నట అనే ధాతువు ప్రయోగింపబడింది. ఎక్కడ? పాణినీయంలో. సుఖదుఖ సమన్వితమైన లోక స్వభావము, నయోపేతమైనది నాట్యమని నాట్యశాస్త్రంలో భరతుడు పేర్కొన్నాడు. మనకు భరతుడు నాట్యశాస్త్రంలో ఏమని పేర్కొన్నాడు? నాట్యశాస్త్రంలో భరతుడు ఏమని పేర్కొన్నాడంటే, కావ్యేషు నాటకం అంటే లోక స్వభావం, అంటే సుఖదుఖ ఆంగికాభినయోపేతమైనదే నాట్యమని, అంటే సుఖ దుఃఖాల సమ్మిళితమే ఈ నాట్యశాస్త్రం అని పేర్కొన్నాడు. నాటకంలోని లోక వృత్తానుకరణం అభినయ ప్రధానం, అంటే లోకం యొక్క ఇతివృత్తము, తర్వాత అభినయ ప్రధానం అనే రెండు విషయాలు దీంట్లో మనము పరిశీలించవచ్చు. అయితే భరతుడు పేర్కొన్న దాని ప్రకారం కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం అనేవి కూడా మనము ప్రసిద్ధమైనవిగా చెప్పుకోవచ్చు. అంటే లోకంలో అవగతమయ్యే సుఖ దుఃఖాలను అభినయాత్మకంగా వ్యక్తీకరించేదే నాటకము. అంటే లోకంలో మనకు సుఖ దుఃఖాల యొక్క అభివ్యక్తీకరణే మనం నాటకంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తి కొన్ని సందర్భాలను బట్టి అవస్థలకు లోనవుతాడు. అంటే సుఖ దుఃఖాలు అనే అవస్థలకు లోనవుతాడు. ఆ అవస్థలను మనం ఏమంటున్నామంటే సుఖ దుఃఖాలుగా చెప్పుకుంటున్నాము. అయితే అభినయపూర్వకంగా వ్యక్తపరిచేది నాటకమని కొందరు నటులు రంగస్థలం మీద వాటి హావభావాల ద్వారా, సంభాషణల ద్వారా కథను దృశ్యంగా నటించి చూపటంతోనే ఇది నాటకంగా మన ముందు కనబడుతుంది. అయితే నాటక జీవితాన్ని, జీవిత సత్యాల గురించి పాత్రలు తమ మాటల చేతల ద్వారా ప్రేక్షకుల మనస్సును హత్తుకునే విధంగా చెప్పగల మాధ్యమమే ఈ నాటకము. అయితే మరి ఈ నాటకానికి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి?
ఈ నాటకం యొక్క లక్షణాలు చూసినట్లయితే నాటకం యొక్క లక్షణాలు అంటే ఈ నాటకంలో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఈ నాటకానికి ఉన్న లక్షణాలు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ప్రదర్శనం నాటకం ప్రధాన లక్షణం. నాటకం అంటేనే మనం ముందే చెప్పుకున్నాము, ప్రదర్శింపబడేది, దృశ్య రూప మాధ్యమం. ఇది ప్రదర్శన చేసేదే నాటకం. నాటకం ప్రధాన లక్షణము, ఈ నాటకంలో 5 నుంచి 10 అంకాలు ఉండాలి. 5 నుంచి 10 అంకాలు. ఈ నాటకంలో 5 నుంచి 10 అంకాలు ఉండాలి. దాంట్లో నాంది, ప్రస్తావన చూసినట్లయితే నాంది, ప్రస్తావన, నాంది, ప్రస్తావన, ఇతివృత్తము, తర్వాత నాయకుడు, ఇతివృత్తము, నాయకుడు, రసం, అంక విభజన, అర్ధోపక్షేపకాలు, భరతవాక్యం. అర్ధోపక్షేపకాలు, తర్వాత భరతవాక్యం. మనము 5 నుంచి 10 అంకాలు అన్నాడు. అయితే 5 నుంచి 10 అంకాలు దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ అంకాలలో మొదటిది నాంది. అంటే ఒక నాటకాన్ని ప్రారంభించడానికంటే ముందే, అంటే తెర వెనుక చేసే పూజా కార్యక్రమాలను ఏమంటారంటే నాంది అని చెప్పుకుంటాము. అంటే ఒక నాటకము మనము ప్రారంభించాలంటే ఏం చేస్తారు, ముందు దానికి నాట్యాన్ని ప్రారంభించడానికి ముందే దేవతాస్తుతికి సంబంధించింది ఈ నాంది. అయితే దీంట్లో ప్రధాన లక్షణం ఏంటిది, దేవతాస్తుతి. దేవతను స్తుతిస్తారు. సూత్రధారుడు ఒక శ్లోకంతో గాని ఒక పద్యాన్ని గాని చదివి నాటకాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని కోరుతాడు. అయితే నటులు తెర వెనుక చేసే పూజా కార్యక్రమాలను మనము నాంది అని అంటాము. అంటే ప్రారంభానికి ముందే ఏం చేస్తారంటే ఈ తెర వెనుక ఒక పద్యాన్ని గాని శ్లోకాన్ని గాని పాడి వాళ్ళు దేవతలను పూజించుకొని అప్పుడు ఆ నాటకాన్ని స్టార్ట్ చేస్తారు. మనము నిత్యం పేపర్లలో చూస్తుంటాము, ఏదైనా ఒక సినిమాని ప్రారంభించేటప్పుడు దానికి ప్రొడక్షన్ నెంబర్ 1, 2 అని చెప్పి సినిమా హీరోలు ఈ విధంగా ఇట్లా క్లాప్ కొడుతూ మనకి పేపర్లలో చూస్తుంటాము. అంటే ఎవరైనా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన సినిమా హీరోతోని ఆ సినిమా ప్రారంభానికంటే ముందే మనము ఇలా క్లాప్ కొట్టటము ఇవన్నీ చూస్తుంటాము. కాబట్టి అంటే ఆ రోజు ఏం చేస్తారు, మొత్తము పూజ చేయించి తర్వాత ఆ స్క్రిప్ట్ ను ప్రారంభిస్తారు. తర్వాత సెకండ్ అంశం ఏంటి, ప్రస్తావనలో మరొక సూత్రధారుడు వచ్చి ఆ రోజు ప్రదర్శించబోయే నాటకకర్తను ఆ నాటక కథకు ఆ రోజు ఏవైతే ఒక రోజు వరకు మనం స్క్రిప్ట్ అనుకుంటామో ఆ రోజు ప్రదర్శించబోయే స్క్రిప్ట్ గురించి కథ వచ్చి ఆ కథను ప్రస్తావిస్తాడు. అంటే ప్రేక్షకుల దృష్టిని నాటకం వైపు మరల్చే విధంగా ఆ ప్రస్తావన లక్ష్యం అనేది ఉంటుంది. అంటే ప్రస్తావనలో ఋతువర్ణన చేస్తారు. అంటే స్టార్టింగ్ రోజే మరొక సూత్రధారుడు వచ్చి అంటే ఆ రోజు ఏవైతే మనం ప్రదర్శిస్తామో అంటే ఆ ప్రదర్శించబోయే అంశాలన్నింటినీ ప్రకృతి వర్ణన చేస్తూ అక్కడ నటీనటులకు వివరిస్తాడు. దాన్ని మనము ప్రస్థానంగా చెప్పుకుంటాము. తర్వాత ఇతివృత్తము, మూడో అంశం చూసినట్లయితే మనకు ఇతివృత్తం అంటే
నాటక ఇతివృత్తాన్ని ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రమం అనే 3 విభాగాలుగా చెప్పుకుంటాం ఇక్కడ. దీంట్లో మనము ఇతివృత్తం అనేది 3 విభాగాలుగా చెప్పుకుంటాము. ఇతివృత్తం అనేది దీంట్లో ప్రఖ్యాతం, ఉత్పాద్యం, తర్వాత మిశ్రమం. ఇతివృత్తాన్ని 3 భాగాలుగా మనము చెప్పుకుంటాము. ప్రఖ్యాతం అంటే మనం చూసినట్టయితే కవి చేత కల్పించబడేది. అంటే ఇతిహాసంలో కవి చేత, అంటే ఎవరైతే ఆ నాటకాన్ని రచిస్తారో వారి చేత కల్పించబడేది ప్రఖ్యాతము. అయితే ఈ ప్రఖ్యాతము మనం చూసినట్టయితే నాయికా నాయకులు ధీరోధాత్తులుగా ఉండాలి. ఆ అంకంలో కథ ఒకరోజు ప్రదర్శించబడే విధంగా ఉండాలి. అంటే నాటక ఇతివృత్తాన్ని ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రమం అనే 3 విభాగాలుగా మనం విభజించుకున్నాం కదా. అయితే దీంట్లో ఇతిహాస ప్రధానమైనది ప్రఖ్యాతము. అంటే ఇతిహాసం ఏదైనా ఇతివృత్తం మనకు ఇతిహాస ప్రధానమైన దాన్ని ఏమంటామంటే మనం ప్రఖ్యాతంగా చెప్పుకుంటాం. తర్వాత కవి చేత కల్పించబడేది ఉత్పాద్యం అవుతుంది. అంటే ఇతిహాస ప్రధానమైనది ఏంటిదంటే ప్రఖ్యాతము, కవి చేత కల్పించబడేది ఉత్పాద్యము. ఇవి 2 కలిసి, అంటే ప్రఖ్యాతము, ఉత్పాద్యము, ఇవి 2 కలిసి ఉన్నదే మిశ్రమము. అంటే ఇతిహాసం ఉండాలి, తర్వాత కవి చేత కల్పించబడే అంశాలు ఉండాలి, 2 మిక్స్డ్ ఉండాలి, 2 కలిపి ఉన్నవి ఉండాలి. అయితే నాయికా నాయకులు దీంట్లో ఏ విధంగా ఉండాలి? ధీరోదాత్తులుగా ఉండాలి. ధీరోదాత్తులుగా ఉండి అంకంలో కథ, ప్రయాణము, వస్త్రధారణ, భోజనము, శయనము, ఆలింగనం ఇలాంటివి ప్రదర్శించరాదు. ఎందుకంటే దీంట్లో అంకంలో ప్రదర్శించటానికి వీలు కాని అంశాలు ఏవైతే ఉంటాయో వీన్ని విష్కంభంలో సూచించాలి. ఈ విష్కంభంలో అంటే నాటకంలో ఏవైతే ప్రదర్శింపకూడని కొన్ని ఉంటాయి, ఆ ప్రదర్శింపబడని ఏవైతే ఉంటాయో వాటిని విష్కంభంలో సూచించినట్టయితే ఎవరైతే నటీనటులు ఉన్నారో వాళ్ళు వాటిని విష్కంభంలో సరిచేసుకుంటారు. అంటే భరతవాక్యం నాటకాన్ని మంగళకరంగా ముగించటము. అంటే మంగళకరంగా భరతవాక్యంతో ఆ నాటకాన్ని ముగిస్తారు. అంటే నాటకం చివరిలో నాయకుడు గాని, ప్రధాన పాత్రధారి గాని లోకానికి శుభం చేకూరాలని కోరుతూ చదివే పద్యము మంగళకరంగా ఉంటుంది. అయితే ఈ పై నాటక లక్షణాలను మనం పరిశీలించినట్లయితే ప్రాచీన నాటకంలో ఈ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. కానీ మరి ప్రాచీన లక్షణంలో ఈ నాంది ప్రక్రియ, ఈ మనం ఇతివృత్త ప్రధానము, తర్వాత కవి ఏవైతే ఒక అంశాలను సృష్టిస్తాడో, కల్పిస్తాడో, మనము ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రమం అనే ఈ లక్షణాలన్నీ ప్రాచీన నాటకంలోని లక్షణాలు. మరి ఇప్పుడు మొత్తం లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా మొత్తం మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మారిపోయే వాటికి అనుగుణంగా మనము ఆధునిక నాటకంలోని కొన్ని లక్షణాలను మనం పరిశీలించినట్లయితే నటులు వేషం ధరించి ప్రేక్షకుల కోసము కథను ప్రదర్శిస్తారు. అంటే ఒక మేకప్ వేసుకొని ఆ ప్రేక్షకుల కోసము ఆ కథను ప్రదర్శిస్తారు. ప్రేక్షకులందరూ కలిసి సామూహికంగా పొందే అనుభవము నాటకము ప్రధాన లక్షణము. అంటే ప్రేక్షకులందరూ కలిసి మంచిగా ఆనందానుభూతిని పొందే విధంగా వాటిని ప్రదర్శిస్తారు. అంటే ప్రేక్షకుల నటుల నటనతో మమేకమై అనుభూతుల్ని పంచుకునే దృశ్య ప్రక్రియ ఈనాటి నాటకము. అయితే నాటకంలోని పాత్రలు అనుభవించే ఉద్వేగాలన్నింటినీ ప్రేక్షకుడు అనుభవించే విధంగా చేయడమే నాటకం యొక్క ప్రత్యేకత. చూడండి, మనం చాలా సినిమాలో ఏదైనా బాధాకరమైన సంఘటన, హీరోకి ఏదైనా గాయమైనప్పుడు, అతను ఏదో చనిపోయినప్పుడు అనేది చూసినట్టయితే ప్రేక్షకులు చూసేటప్పుడు కూడా ఆ ఉద్వేగానికి లోనవుతారు. తర్వాత
మనం ఏదైనా జోక్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ ఆ ఎవరైతే ఆ పాత్రను పోషిస్తున్నారో అతను నవ్విస్తుంటే ప్రేక్షకులు కూడా నవ్వడం, అంటే దాంట్లో వారు ఏవైతే హవాభావాలను పలికిస్తున్నారో ఆ హవాభావాలను ఈ ప్రేక్షకులు కూడా అనుభూతిని పొందుతారు వీటిని చూసి. అంటే నాటక ప్రదర్శన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నటులు విభిన్నమైన అనుభూతులను ఈ నటులు పొందుతారు. అదేవిధంగా ప్రేక్షకులు కూడా వాటిని అనుభవిస్తారు. అంటే నాటక సమాహార కళ, అంటే నాటకం అనేది ఒక సమాహార కళ. అంటే ప్రేక్షకులలో వాళ్ళ అటెన్షన్ని గమనించి వీళ్ళు ఆ నాటకాన్ని రచిస్తారు. కాబట్టి నాటకం రాయడం నుంచి ప్రదర్శించే వరకు చాలా మంది సహకారం అవసరము. అంటే ఒక స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దాన్ని తెరపైకి తీసుకురావడానికి చాలా మంది సహకారం అనేది అవసరం. అంటే రచయిత రాసిన నాటకం ఏదైతే ఉందో ఆ నాటకానికి బీజం వంటిది, ఆ నాటకమే ఈ కథకు బీజం వంటిది. అంటే ప్రదర్శన సమయానికి ఆ బీజం పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. అంటే మనకి కథ లేకుండా మనం ఏమి ప్రదర్శించలేం. కాబట్టి ఏదైతే ఉన్నదో ఆ కథ అనేది ఫస్ట్ రాసుకున్నప్పుడు ఒక బీజంలా ఉంటుంది, ఒక గింజలాగా ఉండి అన్ని రంగాలు దాన్ని ప్రదర్శించే టైం కల్లా అది ఒక మహావృక్షంలాగా ఆవిర్భవవుతుంది. తర్వాత నాటక ప్రదర్శన నిత్య నూతనంగా ఉండాలి. అంటే గతంలో చేసిన వాటికంటే నిత్య నూతనంగా ఉండాలి. తర్వాత నాటకము సామాజిక కళ. నాటకం అనేది సామాజిక కళ. ఏ విధంగా అంటే ప్రజల మనోభావాలను వారి జీవన విధానానికి అద్దం పట్టే మాధ్యమమే ఈ నాటకము. అయితే నాటకము సార్వజనీనంగా ఉండాలి. అంటే ప్రజలందరి మనసు ఒకటే. ఆ మనసులో కలిగే లక్షణాలను, ఆ మనసులో కలిగే ఆ ఉద్వేగాలన్నీ ఒకటే ఉంటాయి. కాబట్టి నాటకాన్ని ఆస్వాదించటంలో చిన్న చిన్న తేడాలతో అందరికీ ఒకే విధంగా అర్థమవుతుంది. అందుకే నాటకము సార్వజనీనం అంటారు. అంటే చిన్న తేడాలే ఉంటాయి కానీ అందరి మనసులకు హత్తుకునే విధంగా ఉంటుంది. అంటే నాటకం సర్వకాలికం. అంటే ఒక నాటకాన్ని రచించినప్పుడు అన్ని కాలాలలో అది ప్రదర్శన యోగ్యంగా ఉంటుంది. అంటే ఎప్పుడో జరిగిపోయినదైనా కానీ ఒకనాడు అది నిజానికి, ఒక వేదనకి, అదేవిధంగా ఒక అన్వేషణకి అద్దం పట్టినట్లయితే అప్పటి సమాజ పరిస్థితులు మారినా ఆ నాటకం అన్ని వేళలా నిలిచి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక సమాజపు నైతిక సామాజిక విలువలని అది ఆమోదించి మన ముందు ఆ విలువల ఔన్నత్యాన్ని చాటుతుంది ఆ నాటకం అనేది. తర్వాత ఆ సమాజం ఏ విధంగా జీవిస్తున్నదో ఆ సమాజానికి అద్దం పట్టి మనకు చూపటం నాటకంలోని అత్యున్నత సామాజిక లక్షణము. అంటే ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నాటకం అనేది రచించడం జరుగుతుంది. కాబట్టి నాటకము వ్యాఖ్యానాత్మకము. నాటకం అనేది వ్యాఖ్యానాత్మకంగా ఉంటుంది. అంటే జీవితం మీద తనకున్న అభిప్రాయాలను తెలియజేయడానికి రచయిత నాటకాన్ని రాస్తాడు. అంటే ఒక జీవితం పైన అసలు ఆ రచయిత ఏదైతే అభిప్రాయం చెప్పదలుచుకుంటున్నాడో ఆ అభిప్రాయాన్ని అతను నాటక రూపంలో రచిస్తాడు. అంటే జరుగుతాయని ఆ రచయిత భావించిన సంఘటనలకు దృశ్య రూపమే మనము నాటకంగా చెప్పుకోవచ్చు. అయితే నాటకము అనుకరణాత్మకంగా ఉండాలి. అంటే అనుకరణాత్మకం అంటే ఒకరి జీవితాన్నో లేకపోతే ఒకరి చేష్టలను అనుకరించడం కాదు. అంటే మానవ జీవిత అనుభవాలను క్రోడీకరించి క్రమబద్ధం చేయడము. అది మన జీవితమే సుమా అని మనం అనుకోవాలి. అంటే అది మన జీవితమే సుమా అని మనం అనుకోవాలి. అనుకునేంతగా ప్రతిభావంతంగా నాటకము జీవితాన్ని అనుకరిస్తుంది. అంటే జీవితంలో జరిగే సంఘర్షణలను వ్యాఖ్యానిస్తుంది ఈ నాటకం అనేది. అయితే ఈ నాటకంలోని ఇతివృత్త వైవిధ్యము, నాటకంలోని ఇతివృత్త వైవిధ్యం అనేది ఏ విధంగా ఉన్నదో మనము చూద్దాం ఇప్పుడు. నాటకంలో ఇతివృత్త వైవిధ్యం
నాటకంలో ఇతివృత్త వైవిధ్యం అనేది ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు చర్చించుకుందాం. అంటే ఎంచుకున్న అంశాలు, ఎంచుకున్న సన్నివేశాలు, మనకి ఏవైతే ఎంచుకున్న ఆ కథకు సంబంధించిన మనం ఎంచుకున్న సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రమబద్ధంగా, విస్మయాత్మకంగా, ఉత్కంఠభరితంగా మలిచేది ఇతివృత్తము. అంటే ఇతివృత్తంలో మనము ఆ ఎంచుకున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్కంఠభరితంగా, విస్మయాత్మకంగా, అంటే సస్పెన్స్, థ్రిల్లర్గా మలచటము. అంటే నాటకం దృశ్య రూపం కనుక ప్రేక్షకుల కోసం ప్రదర్శింపబడేది కనుక దానికి కాల పరిమితి అనేది ఉండాలి. అంటే ఒక నాటకము తెల్లవార్లు ప్రదర్శించినట్లయితే చూసే ప్రేక్షకుడు దానిని ఎక్కువ చూడటానికి ఇష్టపడడు. ఈ రోజు మనం చూసినట్లయితే మనం షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి. అంటే ఒక అంశాన్ని ఆ షార్ట్ ఫిలింలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడము, అంటే ఆ షార్ట్ ఫిలింలో చెప్పదలుచుకున్న అంశాన్ని తక్కువ టైంలోనే సంక్షిప్తంగా చెప్పడము. ఇప్పుడు సినిమా నిడివి చూసినట్లయితే సినిమా నిడివి కూడా దాదాపుగా 2 hours వరకు ఉంటుంది. అంతకు మించి 2 hours మించి ఉన్నట్లయితే బోర్గా ఫీల్ అవుతారు. అంటే దానికి ప్రదర్శనకు ఒక కాల పరిమితి అనేది ఉండాలి. అంటే నాటకం ప్రదర్శించే వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టే విధంగా ఉండాలి. అంటే ఆ ప్రదర్శన మొత్తం పూర్తయ్యే విధంగా, అంటే మధ్యలో ప్రేక్షకులు వెళ్ళిపోకుండా వారిని కూర్చోబెట్టి వారికి ఆ సమాచారాన్ని అందించే విధంగా, మెసేజ్ అందే విధంగా ఉండాలి. కాబట్టి ఉత్కంఠభరితమైన సంఘటనలను ఎంచుకోవాలి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉండటం ద్వారా ఏమవుతుందంటే ప్రేక్షకుడు ఒక స్థానంలో కూర్చొని ఆ కథను ఆస్వాదిస్తుంటాడు, ఆ నాటకాన్ని ఆస్వాదిస్తుంటాడు. అందువల్ల నాటకీయ సన్నివేశాల ఎంపిక, కూర్పు ఇతివృత్త నిర్మాణానికి ముఖ్యము. అంటే ఈ ఇతివృత్తమే మనకు ఆ నాటకాన్ని ప్రేక్షకుడిని కూర్చోబెట్టే విధంగా చేస్తుంది. అంటే వస్తువును బట్టి నాటకాలు పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘిక నాటకాలు అని చూస్తాము. మనం వస్తువుని అంటే పౌరాణికం, చారిత్రకం, సాంఘికం. చూడండి, మనం పౌరాణికం అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. పౌరాణికం అంటే రామాయణం, భారతం, భాగవతం లాంటి వీటిలలో ఉన్న ఒక చిన్న కథను తీసుకొని వారు నాటకంగా మలిచి దాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు చారిత్రకం అంటే మనకు చారిత్రక పురుషులు ఉన్నారు. ఎవరైతే మనకు రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత ఇంకా చారిత్రక పురుషులు వాళ్ళ యుద్ధాలకు సంబంధించినవి, పల్నాటి యుద్ధము, బాలనాగమ్మ, ఇలాంటి నాటకాలు ప్రదర్శిస్తారు. తర్వాత సాంఘిక నాటకాలు అంటే మనకు కన్యాశుల్కం నాటకం మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ నాటకాలు మనకి సొసైటీలో, పౌరాణిక నాటకాలు అంటే మొత్తము దేవతా సంబంధమైన అంశాలు ఉంటాయి. తర్వాత చారిత్రకం అంటే రాజులు, వాళ్ళు ఏరిన రాజ్యాలు, అక్కడ జరిగిన యుద్ధాల గురించి ఆ నాటకంలో చెప్తారు. తర్వాత సాంఘిక నాటకాలు అంటే ఇప్పుడు మన సమాజంలో ఏవైతే మార్పులు లోనవుతున్నాయో, అంటే బాల్య వివాహాలు, సతీ సహాగమనము, మూఢాచారాలు, ఇలాంటి అంశాలను ఎంచుకొని నాటకం రచిస్తారు. అయితే మనం తీసుకున్న వస్తువును బట్టి నాటకాలను మనము పౌరాణిక నాటకాలు, తర్వాత సాంఘిక నాటకాలు, చారిత్రక నాటకాలని మనం వర్గీకరణ చేసుకోవచ్చు. అంటే తెలుగులో నాటక రచన ప్రారంభమైన తొలినాళ్లలో పురాణ ఇతిహాసాలే ప్రధాన వస్తువులుగా తీసుకున్నారు. అంటే అప్పుడు పురాణ ఇతిహాసాలు ప్రారంభంలో, పౌరాణికం అనగానే పురాణాలకు సంబంధించినవి, ఇతిహాసాలకు సంబంధించినవి. ఇతిహాసాలు, పురాణాలంటే మనకు తెలుసు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలలోని అంశాలను తీసుకొని చర్చించడం. తర్వాత ఇతిహాసం అంటే రామాయణ, మహాభారత, భాగవతం అలాంటి కథలను ఎంచుకొని, అంటే మన నాటకం ప్రారంభమైన ప్రాంతంలో అప్పుడు పురాణాలు, ఇతిహాసాలనే ప్రధాన వస్తువులుగా తీసుకొని ప్రదర్శించేవారు. తర్వాత మనం చూసినట్టయితే భారతం, భాగవతం, రామాయణం వంటి కథల నుంచి తీసుకొని నాటకాలుగా ప్రారంభంలో మలిచేవారు. తర్వాత చారిత్రక సన్నివేశాలు, సందర్భాలు, సంఘటనలు, పాత్రలు వస్తువులుగా తీసుకొని చారిత్రక నాటకాలు అనేవి తర్వాత వచ్చాయి, పురాణాలు వీటి తర్వాత. సమకాలీన
జీవితము, సామాజిక సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రాసిన నాటకాలు సాంఘిక నాటకాలుగా ఇతివృత్తాన్ని మనకు తెలియజేశాయి. అంటే తర్వాత మనకు చారిత్రక అంశాలు, ఫస్ట్ పౌరాణిక అంశాల నుంచి చారిత్రక అంశాల తర్వాత సాంఘిక నాటకాలకు సంబంధించి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఇతివృత్తాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే ప్లాట్ అంటాము. PLOT, ప్లాట్ అంటాం ఆంగ్లంలో. ఇతివృత్తాన్ని ప్లాట్ అంటాము. అంటే ఇతివృత్తంలో మనం తీసుకున్న వస్తువుని బట్టి నాటకానికి సంబంధించిన ఇతివృత్తం అంటే నాటక లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టిన సన్నివేశాల కూర్పు అని మనము చెప్పుకోవచ్చు. అయితే నాటక రచనలో పాటించవలసిన పద్ధతులు ఇక్కడ చూసినట్లయితే నాటక రచనలో పాటించవలసిన పద్ధతులు. నాటక రచనలో పాటించవలసిన పద్ధతులు మనకు ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని ఇప్పుడు మనము చర్చించుకుందాము. ఒక నాటకాన్ని మనము రచించాలంటే వాస్తవిక అంశాలను వస్తువుగా స్వీకరించాలి. అంటే రియాలిటీగా ఉండాలి. తర్వాత జీవిత పరిశీలన ఉండాలి. వర్తమాన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. అంటే కరెంట్ అఫైర్స్, అంటే ప్రస్తుతం జరిగే అంశాలను వస్తువుగా తీసుకొని సంభాషణలు స్పష్టంగా ఉండే విధంగా, భాష సరళంగా ఉండే విధంగా చూడాలి. అయితే ప్రతి పాత్రకు ప్రత్యేక వ్యక్తిత్వము గల పాత్రలను ఆవిష్కరింపజేసే విధంగా ఉండాలి. అంటే నాటకము ప్రేక్షకులను ఆనందింపజేసే మాధ్యమం కాదు, ఆలోచింపజేసే మాధ్యమంగా కావాలి. అంటే ఆనందింపజేయడంతో పాటు ఆ అంశాల పట్ల వారి ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా ఉండాలి. అయితే మనకు ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ లోని దీంట్లో నాటక రచనలో పాటించవలసిన పద్ధతుల్లోని కన్యాశుల్కం నాటకం, గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కము ఈ నాటకం యొక్క నేపథ్యాన్ని మనకు మన పాఠ్య భాగంలో ఇచ్చాడు. అంటే కన్యాశుల్క నాటకము, ఈ నాటకాన్ని రాయడానికి గల నేపథ్యం ఏమిటి, అంటే ఈ నాటకాల్లో ఏవేవి అంశాలు తీసుకురా అనేది మనం చూద్దాము. అంటే గురిజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకాన్ని సంస్కరణాత్మక లక్ష్యంతో రచించాడు. క్రీస్తు శకం 1880 సంవత్సరంలో విజయనగర పరిసర ప్రాంతాలలో కన్యాశుల్కం దురాచారంగా ఎక్కువగా ఉండేది. అంటే ఆడపిల్లలను కొనుక్కోవడం, వివాహం పేరుతో ఆడపిల్లలను డబ్బులిచ్చి కొనుక్కునే విధానాన్ని మనం కన్యాశుల్కం అంటాము. మనము విజయనగరం ఈ ప్రాంతం అంటే శ్రీకాకుళం, విజయనగరము ఈ ప్రాంతము, అప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా కన్యాశుల్కం అనే దురాచారం ఎక్కువగా ఉండడం వల్ల బ్రాహ్మణ కుటుంబాల్లోని పెద్దలు ఏం చేసేవారు, ధన వ్యామోహంతో ముక్కుపచ్చలారని ఆడపిల్లలను వివాహం పేరుతో వృద్ధులకు అమ్ముకునేవారు. వారిచ్చే డబ్బుతోని వీరు జీవనం కొనసాగించడానికి ముక్కుపచ్చలారని ఈ ఆడపిల్లలను చిన్న వయసులోనే ఒక వృద్ధులకు అమ్మేవారు. ఆ చిన్న పిల్లలను పెళ్లి చేసుకున్న వృద్ధులు మరణించాక ఈ ఆడపిల్లలు బాల వితంతువులుగానే మిగిలిపోయేవారు. జీవితాంతం ఇంటి చాకిరితో దుర్భరమైన జీవితాన్ని గడుపుతుండేవారు. అయితే ఈ ఆదర్శ భావాలు కలిగిన ఆ ప్రాంత సంస్థానాధీశుడు ఆనంద గజపతి రాజు ఈ విజయనగరంలో ఉన్న ఈ కన్యాశుల్కం అనే ఈ దురాచారాన్ని ఆనంద గజపతి రాజు, అంటే ఒరిస్సా పరిపాలకుడు ఆనంద గజపతి, ఈ ఆనంద గజపతి రాజు ఇతను ఏం చేశాడు, అసలు ఈ కన్యాశుల్కం అనేది ఏంటిది, అంటే ముక్కుపచ్చలారని ఈ ఆడపిల్లలను ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటి అని ఇతను ఆ కన్యాశుల్కం అనే అంశం పైన సమాచారాన్ని రాబట్టాడు.
సమాచారాన్ని ఇతను సేకరించుకొని తర్వాత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను సమాచారం సేకరించేటప్పుడు ఏంటిది, ప్రతి సంవత్సరం కన్యాశుల్క వివాహాల ఫలితంగా 400 మంది 5 సంవత్సరాల లోపు బాలికలు బాల వితంతువులవుతున్నట్లు వెల్లడైంది అతని పరిశోధనలో. అయితే ఈ కన్యాశుల్క దురాచారానికి వ్యతిరేకంగా మద్రాసు శాసన మండలిలో బిల్లును ప్రవేశపెట్టారు. అంటే ఈ దురాచారాన్ని పోగొట్టాలని పార్లమెంట్లో శాసన మండలిలో బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే కానీ సంప్రదాయవాదుల సంకుచిత ఆలోచనలతో బిల్లు వీగిపోయింది. కొంతమంది ఏం చేస్తారు, సంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు అనుకుంటా ఈ బిల్లుని వీగిపోయే విధంగా చేశారు. ఈ పరిణామాలకు స్పందిస్తూ గురజాడ అప్పారావు గారు సంస్కరణాత్మక దృక్పథంతో ఈ కన్యాశుల్క నాటక రచనకు పూనుకున్నాడు. అయితే పసివాళ్ళు బాల వితంతువులుగా మగ్గిపోతున్న దీనావస్థలకు చెలించిపోయాడు. మానవీయ భావనలను మేల్కొల్పడానికి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకాన్ని శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నాడు. దీనితో పాటు గ్రాంధిక భాషావాదులు కూడా వ్యావహారిక భాష ప్రాధాన్యతను చెప్పదలుచుకున్నాడు. అంటే సామాన్య జన వ్యవహారంలో భాషలో చేసే రచనల వల్ల భాషా రచనను కలిగే ప్రయోజనాలు కన్యాశుల్కం నాటకం ద్వారా నిరూపించదలుచుకున్నాడు. అంటే ఈ మార్గంలో కన్యాశుల్కము అనుకున్న లక్ష్యాలను సాధించగలిగింది. అంటే మనం చూసినట్టయితే ఈ కన్యాశుల్కం నాటకంలో తీసుకున్న వస్తువు, కన్యాశుల్క నాటకంలోని తీసుకున్న వస్తువు అనేది ఏ విధమైన వస్తువుని తీసుకున్నాడు. కన్యాశుల్కము నాటకంలోని వస్తువు, కన్యాశుల్కము నాటకంలోని వస్తువు అంటే మనము ఎంచుకున్న ఏదైతే ఒక అంశాన్ని తీసుకుంటామో నాటక రచనకు, ఆ తీసుకునే అంశాన్ని మనము వస్తువుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ కన్యాశుల్కం నాటకంలో తీసుకున్న వస్తువు ఏమిటంటే సమాజంలో నెలకొన్న దురాచారాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపిస్తూ దాన్ని నిర్మూలించాలి అనే భావనతో ఈ నాటకాన్ని రచించారు. అంటే కథాస్థలము 2 అగ్రహారాలు, 2 పట్టణాల్లోని వారి రూపురేఖలను, స్వభావాన్ని పాత్రల ద్వారా తీర్చిదిద్దాడు. ఆసక్తి కలిగించే సంభాషణలు, అద్భుతమైన సన్నివేశాలు, హాస్య చతురోక్తులతో జీవద్భాషను ప్రయోగించి వస్తువును నడిపాడు. అయితే కన్యాశుల్కం నాటకము వస్తువు ఉత్పాద్యము మరియు సాంఘికము సమకాలీన సమాజాన్ని నిశితంగా పరిశీలించి సమాజంలోని చైతన్య స్ఫూర్తిని కలిగించాలనే సంకల్పంతో ఈ నాటక రచనను కూడా సాగించాడు. అయితే కన్యాశుల్కం నాటకంలోని ఇతివృత్తాన్ని మనము పరిశీలించినట్టయితే ఈ నాటకంలోని ఇతివృత్తము, కన్యాశుల్కం నాటకం యొక్క ఇతివృత్తాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ఆధునిక తెలుగు సాహిత్యానికి భాషలో, భావంలో, వస్తువులో, ప్రక్రియల్లో నవ్య మార్గాన్ని చూపిన వైతాళికుడు గురజాడ అప్పారావు గారు. అంటే గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్యంలో కూడా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక కళాఖండంగా పేర్కొనదగిన అంశంగా మన ముందు నిలిచింది. అంటే 1897 సంవత్సరంలో తొలిసారి ప్రచురింపబడింది. అంటే పబ్లిష్ చేసింది, ప్రచురణ ఈ కన్యాశుల్కం నాటకం ఎప్పుడు ప్రచురింపబడింది 1897 సంవత్సరము. తర్వాత ఈ నాటకాన్ని ప్రదర్శించిందేమో 1892. అంటే ఈ 5 సంవత్సరాలు ఇది ప్రదర్శనకు గురైంది.
ప్రదర్శించిందేమో 1892, కానీ బుక్ ని పబ్లిష్ చేసింది 1897. అంటే 5 సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ రెండింటి మధ్య. మనం చూసినట్టయితే 1892 నుంచి ప్రదర్శిస్తూ 1897 అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ నాటకాన్ని ఒక పుస్తకంగా ప్రచురించారు. అయితే 1892 ఆగస్టు 13న విజయనగరంలో మొదటిసారి ప్రదర్శింపబడింది. 1892 ఆగస్టు నెలలో ఆగస్టు 13వ తేదీన ఎక్కడ ప్రచురించారు దీన్ని? విజయనగరంలో తొలిసారిగా ప్రదర్శించారు. ఎందుకంటే ఈ నాటకము అంటే ఈ కన్యాశుల్కం అనే ఈ దురాచారం ఎక్కువగా మనకు ఎక్కడున్నది? విజయనగరం ప్రాంతంలోనే. కాబట్టి 1892 ఆగస్టు 13వ తేదీన తొలి ప్రదర్శన, ఈ కన్యాశుల్కం నాటకం యొక్క తొలి ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే విజయనగరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎంఏ ఎంట్రన్స్ లాంటివి రాసినప్పుడు కూడా ఇలాంటి బిట్స్ మనకు ఇంపార్టెంట్ అడుగుతాడు. అంటే కన్యాశుల్కం అనే నాటకము తొలిసారిగా ఎక్కడ ప్రదర్శింపబడిందంటే విజయనగరము. ఎప్పుడు? ఏ సంవత్సరం అంటే 1892వ సంవత్సరము ఆగస్టు 13వ తేదీన విజయనగరంలో తొలిసారిగా ప్రదర్శింపజేశారు. తర్వాత ఇది 1892, 93, 94, 95, 96 వరకు ఇది ప్రదర్శనకు గురవుతూనే ఉండి 1897లో తొలిసారిగా ప్రచురణ చేశారు. అంటే పబ్లిష్ చేశారు. ఆ నాటకాన్ని ఒక పుస్తక రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రజాదరణ పొందుతున్నది, ఇప్పటికి కూడా ప్రజాదరణ పొందుతూనే ఉంది. అయితే 1909లో ప్రదర్శించిన రెండవ కూర్పు. అంటే ఇప్పుడు మన ముందున్న ఈ కన్యాశుల్కం అనే నాటకము 1909లో, అంటే మొదటి ప్రచురణ 1897లో జరిగింది. తర్వాత 1909లో ఏదైతే రెండవ కూర్పు, ఇప్పుడు ప్రజలలో ఈ కన్యాశుల్కం నాటకము మనకు రెండవ కూర్పు అత్యంత ప్రజాదరణ పొందింది ఏంటంటే రెండవ కూర్పు. అంటే మొదటి కూర్పు అనేది ఎక్కువ వెలుగులోకి రాలేదు. తర్వాత 1909లో ఏదైతే ప్రచురించారో రెండవ కూర్పు, అదే ఇప్పటికీ మనకి ప్రజాదరణ పొందుతుంది. అయితే దీంట్లో మనం చూసినట్లయితే పాత్రలు, అసలు ఈ కన్యాశుల్కము అనే ఈ నాటకంలోని పాత్రలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. అగ్నిహోత్రావధానులు. మొదటి వ్యక్తి ఎవరు? అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మకి కన్యాశుల్కం తీసుకొని ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అతను పెళ్లి జరుగుతుండగానే మరణిస్తాడు. అంటే అగ్నిహోత్రావధానులు. ఇతను కన్యాశుల్కానికి ఆశపడి తన కూతురు పెద్ద కూతురైన బుచ్చమ్మను కన్యాశుల్కం జరిపిస్తుండగా ఆ వివాహం జరిపించే సమయానికే అతను ఆ వివాహం పెళ్లి వేడుకలోనే చనిపోవడం జరుగుతుంది. పెళ్లి జరుగుతుండగానే మరణించడం ద్వారా బుచ్చమ్మ విధవగా ఇంట్లో అందరికీ సేవలు చేస్తూ ఉంటుంది. అంటే ధనం వల్ల ఆశ చావని అగ్నిహోత్రావధానులు ఏం చేస్తాడు? కన్యాశుల్కం తీసుకుని మళ్ళీ తన చిన్న కుమార్తె అయిన సుబ్బికి కూడా బాల్యంలోనే ముసలివాడైన ఇంకొక వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాడు. పెద్ద కూతురు ఆల్రెడీ కన్యాశుల్కం పద్ధతి ప్రకారం వివాహం జరుపుతుంటే ఈ బుచ్చమ్మ ఆ పెళ్లిలోనే ఆ ఎవరైతే వరుడు ఉన్నాడో ముసలివాడు ఆ పెళ్లి జరుగుతుండగానే చనిపోతాడు. ఈ అగ్నిహోత్రావధానులు ఏం చేస్తాడు? కన్యాశుల్కం ధన వ్యామోహంతో తన రెండవ కూతుర్ని కూడా ఏం చేస్తాడు? సుబ్బి. రెండవ కూతురు పేరు సుబ్బి. మొదటి కూతురు బుచ్చమ్మ, రెండవ కూతురు సుబ్బి. ఈ సుబ్బిని కూడా ఏం చేస్తాడు? కన్యాశుల్కం ద్వారానే వివాహం చేయాలని
నిశ్చయించుకుంటాడు ఈ అగ్నిహోత్రావధానులు. అంటే ఈ రెండవ కూతురైన సుబ్బికి కూడా బాల్యంలోనే ముసలివాడైన లుబ్ధావధానులకు ఇచ్చి, అంటే ఇతను వరుడు పేరు లుబ్ధావధానులు. లుబ్ధావధానులు అంటే ఈ లుబ్ధావధానులు అనే ఒక ముసలివాడికి ఈ సుబ్బినిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంటాడు. అయితే ఈ పెళ్లికి రామప్ప పంతులు మధ్యవర్తిత్వం వహిస్తాడు. ఎవరు? రామప్ప పంతులు. రామప్ప పంతులు ఇతను ఏం చేస్తాడు? సంబంధం కుదిరిస్తాడు. రామప్ప పంతులు ఈ లుబ్ధావధానులకి సుబ్బికి పెళ్లి చేయాలని అగ్నిహోత్రావధానులకి వద్దకు వెళ్ళి ఈ రామప్ప పంతులు ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహిస్తాడు. అయితే తన కూతురికి ఈ బాల్య వివాహము తప్పించమని అగ్నిహోత్రావధానులు భార్య వెంకమ్మ, ఈ అగ్నిహోత్రావధానులు భార్య పేరు వెంకమ్మ. ఈ వెంకమ్మ ఏం చేస్తుంది? తన పెద్ద కూతురు కళ్ళ ముందే పెళ్లి కన్యాశుల్కం ప్రకారము ఈ బుచ్చమ్మకు పెళ్లి జరిపిస్తుంటే వివాహ వేడుకలోనే వరుడు చనిపోవడంతో బాధపడి తర్వాత ఈ సుబ్బిని కూడా సేమ్ అదే పద్ధతిలో కన్యాశుల్కం పద్ధతిలోనే వివాహం జరిపించాలని అనుకున్నప్పుడు ఈ పెళ్లిని ఎట్లయినా ఆపించాలి అని అగ్నిహోత్రావధానులు భార్య అయిన వెంకమ్మ ఈ పెళ్లిని ఎట్లయినా ఆపించాలని నిశ్చయించుకుంటుంది. అయితే ఈ పెళ్లికి రామప్ప పంతులు మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు కాబట్టి ఈ అగ్నిహోత్రావధానులు భార్య ఎట్లయినా తన అన్నైన కరటక శాస్త్రిని కోరుతుంది. ఈ వెంకమ్మ ఒక అన్న పేరు కరటక శాస్త్రి. ఈ కరటక శాస్త్రి ఎవరు? ఇతను అగ్నిహోత్రావధానులు బావమరిది, వెంకమ్మకి సహోదరుడు, అన్న. అయితే ఈ కరటక శాస్త్రిని కోరుతుంది. ఈ కరటక శాస్త్రి ఏం చేస్తాడో అందుకు పూనుకున్న కరటక శాస్త్రి తన పేరు గుంటూరు శాస్త్రులుగా మార్చుకుంటాడు. గుంటూరు శాస్త్రులుగా, గుంటూరు శాస్త్రి అనే పేరుతో తన పేరుని మార్చుకొని మధురవాణి సహాయంతో తన శిష్యుడికి ఆడవేషం వేయించి, ఎవరు? మధురవాణి. ఇక్కడ ఇంకో పాత్ర మధురవాణి. మధురవాణి అనే ఒక వేశ్య ఈమెను తీసుకొచ్చి తన శిష్యుడి సహాయంతో ఏం చేస్తాడు? ఆడవేషం వేయించి, తన శిష్యుడికి ఆడవేషం వేయించి లుబ్ధావధానులతో పెళ్లి జరిపిస్తాడు. ఈ ముసలివరుడు లుబ్ధావధానులనే ఈ మేధావి ఇతనితోని ఈ మధురవాణి సహాయంతో తన స్నేహితుడికి ఇలా ఆడవేషం వేయించి ఈ సుబ్బిని తప్పించి, ఆ ప్లేస్ లో వధువు ప్లేస్ లో ఈ సుబ్బిని తప్పించి ఈ మధురవాణితోని ఈ కార్యక్రమం జరిపిస్తారు. అయితే మధురవాణి రామప్ప పంతులు పోషణలో ఉన్న వేశ్య. అంటే మంచి మనసు, మాటకారితనం ఉన్న మనిషి. అటు పిమ్మట గుంటూరు శాస్త్రులు ఆయన శిష్యులు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని ఉడాయిస్తారు. అంటే కన్యాశుల్కం ద్వారా ఈ ఎవరైతే లుబ్ధావధానులు అనే ముసలివాడు ఉన్నాడో ఈ కన్యాశుల్కం జరిపించినందుకు ఆ వధువుకి చెల్లించాల్సిన డబ్బులు ఉంటాయి కదా, ఈ కరటక శాస్త్రి గుంటూరు శాస్త్రి పేరుతోని ఈ వివాహం జరిపించిన తర్వాత ఈ లుబ్ధావధానులు ఇచ్చిన ఆ డబ్బులను తీసుకొని ఈ మధురవాణి తర్వాత అతని శిష్యుడు ఏం చేస్తారు? పారిపోతారు. ఆ డబ్బులు తీసుకొని నగలు బట్టలతోని వీళ్ళు పారిపోతారు. తర్వాత ఏమవుతుందంటే అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశానికి సెలవుల్లో పాఠాలు చెప్పే వంకతో గిరీశం అనే ఒక మోసకారి వారింట కొంతకాలం తిష్టవేసి విధవ అయిన బుచ్చమ్మకు మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకుపోతాడు. ఇప్పుడే ఈ మధ్యలో మనము చూసినట్టయితే ఈ అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశానికి సెలవుల్లో పాఠాలు చెప్పే వంకతో ఇక్కడ ఈ లుబ్ధావధానులు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ చూడండి, ఈ అగ్నిహోత్రావధానులకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. వీడి పేరు వెంకటేశం. ఈ వెంకటేశం అంటే ఈ అగ్నిహోత్రావధానులకు ఆల్రెడీ పెద్ద కూతురు
బుచ్చమ్మ విధవగా ఇంట్లోనే మిగిలిపోయింది. ఎందుకంటే కన్యాశుల్కం జరిపించేటప్పుడే ఈ బుచ్చమ్మకు ముసలివాడు ఆ పెళ్లి మండపంలోనే చనిపోతాడు. ఈమె విధవగా ఉంది. ఈమె విధవగా ఉన్నప్పుడు ఈ రెండో కూతురు సుబ్బిని కూడా లుబ్ధావధానులకు ఇచ్చి పెళ్లి చేద్దామంటే వెంకమ్మ యొక్క అన్న కర్తక శాస్త్రి వచ్చి గుంటూరు శాస్త్రి వేషధారణలో వచ్చి మధురవాణి సహాయంతో శిష్యుడికి వేషం వేయించి ఈ లుబ్ధావధానులకు పెళ్లి చేసి వాళ్ళు ఆ డబ్బుతో ఉడాయిస్తారు. తర్వాత ఈ వెంకటేశము ఈ అగ్నిహోత్రావధానుల కొడుకు ఈ వెంకటేశానికి చదువు చెప్పించే వంకతో గిరీశం అనే ఒక మోసకారి ఉంటాడు. గిరీశం అనే పాత్ర. ఈ గిరీశం ఏం చేస్తాడు, ఇతనుకు చదువు చెప్పే వంకతో వీళ్ళింట్లోకి ప్రవేశిస్తాడు. వీళ్ళింట్లోకి ప్రవేశించి ఈ బుచ్చమ్మ ఎవరైతే విధవగా ఉందో పెద్ద కూతురు బుచ్చమ్మ ఈమెకు మాయమాటలు చెప్పి అతను ఆమెతోని పారిపోతాడు ఈ గిరీశం అనే వ్యక్తి. అయితే ఈమె ఆ మోసకారి వారింట కొంతకాలం తిష్ట వేసి ఏం చేస్తాడు, తర్వాత ఆయన బుచ్చమ్మకు మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకువెళ్తాడు. అంటే రోజు అతనుకు పాఠాలు చెప్పుకుంటూ ఈ వెంకటేశం దానికి పాఠాలు చెప్పుకుంటూ తర్వాత ఆ బుచ్చమ్మను మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకువెళ్తాడు. తీసుకుపోయిన తర్వాత ఈ సంఘటనలతో ఏం చేయాలో తోసని అగ్నిహోత్రావధానులు ఏం చేస్తాడు, లుబ్ధావధానులు ఒకరిపై ఒకరు దావాలు వేసుకుంటారు. అయితే అగ్నిహోత్రావధానులు లుబ్ధావధానులు అంటే మామ అల్లుళ్ళు వీళ్ళు. ఈ లుబ్ధావధానులు అంటే ముసిలి అల్లుడు ఉన్నాడు కదా ఈ మామకి. ఈ ముసిలి అల్లుడు ఏం చేస్తాడో వీళ్ళిద్దరు ఒకరికొకరు దావాలు వేసుకుంటారు, పరువు నష్టం దావాలు. అదే ఇతను మీ పెద్ద కూతురు గిరీశం గారితో వెళ్ళిపోయిందని ఇతను ఆయన తిట్టడం వల్ల ఈయన మీద అగ్నిహోత్రావధానులు లుబ్ధావధానులు అగ్నిహోత్రావధానుల మీద దావాలు వేసుకుంటారు వీళ్ళు ఒకరికొకరు. అయితే ఈ మధ్యలో గిరీశం పైన కూడా ఒక దావా వేస్తారు. అయితే సంఘ సంస్కర్త అయిన సౌజన్యరావు న్యాయవాది. అంటే కోర్టులో వీళ్ళు ఒక దావా వేస్తారు ఒకరిపైన ఒకరు కేసులు. అయితే వేసుకున్న తర్వాత సౌజన్యరావు అనే అతను న్యాయవాది. ఇక్కడ చూసుకున్నట్టయితే సౌజన్యరావు ఇతను ఎవరు, న్యాయవాది. సౌజన్యరావు న్యాయవాది అంటే లాయర్ ఇతను. అంటే వీరు ఒకరిపై ఒకరు దావాలు వేసుకున్నారు కదా, ఒకరిపై ఒకరు దావాలు వేసుకున్నప్పుడు ఏం చేయాలి, ఈ న్యాయవాది ఈ కేసుల విషయం పైన వాదించడానికి ఈ సౌజన్యరావు అనే న్యాయవాది ముందుకు వచ్చాడు. సమస్యను పరిష్కరిస్తాడు వీరిది. అయితే మధురవాణి ద్వారా గిరీశము నిజ స్వరూపం తెలుసుకొని బుచ్చమ్మను రక్షించి శరణాలయానికి పంపించడంతో నాటకం ముగిస్తుంది. అంటే ఈ మధురవాణి మధ్యలో ఈ లుబ్ధావధానికి పెళ్లి చేసుకొని ఈ సుబ్బిని ఆ పెళ్లి నుంచి తప్పించి ఆమెను ఏం చేస్తారు, తర్వాత గిరీశము ఈ మధురవాణి ఏం చేస్తుంది, గిరీశం యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళకి చెప్తుంది. చెప్పడం ద్వారా బుచ్చమ్మను రక్షించి శరణాలయానికి పంపించడంతో నాటకం ముగిస్తుంది. ఈ బుచ్చమ్మను గిరీశం తీసుకెళ్తాడో ఈ గిరీశం గురించి ఈ బుచ్చమ్మకు ఎవరు చెప్తారు, ఈ మధురవాణి వివరించి చెప్తుంది. అంటే గిరీశము ఒక మోసకారి, నిన్ను మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళాడు అని ఈ బుచ్చమ్మకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఎవరి గురించి, గిరీశం గురించి ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు ఆమెను అతని చెర నుంచి విడిపించి ఒక శరణాలయానికి పంపించడంతో ఈ నాటకం అనేది మనకు ముగిస్తుంది. అయితే ఈ నాటకంలోని కథాశిల్పం అనేది ఏ విధంగా ఉన్నది మనం చూసినట్లయితే ఈ నాటకంలో కథాశిల్పము, ఈ నాటకంలోని పాత్రలు మనకు ఒకరి పాత్ర ద్వారా ఒకరిని పరిచయం చేస్తూ ఈ నాటకంలో కథాశిల్పం అనేది ఏ విధంగా మనం చూసినట్టయితే కథలో ఉన్న విభిన్న సంఘటనలను అన్నీ కలిపి ఒక సామాజిక ప్రయోజనానికి నాటక కార్యానికి దోహదపడడమే కథాశిల్పం. అంటే సమాజంలో ఉన్న సామాజిక ప్రయోజనానికి నాటక కార్యానికి వీరు దోహదపడే విధంగా చేసేదే కథాశిల్పం. అంటే కథలో
33 స్థలాల్లో నడుస్తుంది. అంటే 7 అంకాలు. ఇది ఈ నాటకము 33 స్థలాల్లో జరిపారు. 33 స్థలాలు 7 అంకాలుగా. అంటే మనం ఒక నాటకం రచించాలంటే దానికి 5 నుంచి 10 అంకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. దీంట్లో 33 స్థలాల్లో దీన్ని చేపించారు. తర్వాత 7 అంకాలుగా 7 అంకాలు తీసుకున్నారు. దీంట్లో 7 అంకాలు ఉన్నాయి. విజయనగరంలో ప్రారంభమై కథ విజయనగరంలోనే ముగుస్తుంది. అతని ఈ కన్యాశుల్కం అనే ఆచారము విజయనగరం అనే ప్రాంతంలో ఉంది కాబట్టి విజయనగరం అనే ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ నాటకం యొక్క స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? విజయనగరం ప్రాంతంలోనే ప్రారంభమవుతుంది, మళ్ళీ విజయనగరం ప్రాంతంలోనే ముగుస్తుంది. అయితే అన్ని పాత్రలు సంఘటనలు మధ్య స్థలాల మధ్య సమన్వయంతో కథ ముగిస్తుంది. అంటే అగ్నిహోత్రావధానులు, భార్య వెంకమ్మ, 2 కూతుర్లు బుచ్చమ్మ, సుబ్బి, కొడుకు వెంకటేశము, వీర్లు, తర్వాత లుబ్ధావధానులు, లాయర్ సౌజన్యరావు, కరటక శాస్త్రి, మధురవాణి, ఈ అన్ని పాత్రలతోని వారి మధ్య జరిగిన సంఘటనలతో ఈ స్థలాల మధ్య సమన్వయంతో ఈ కథ ముగుస్తుంది. తర్వాత ఈ కన్యాశుల్కము అనే ఈ నాటకంలోని పాత్ర శిల్పం అనేది ఏ విధంగా ఉంది? ఈ కన్యాశుల్కం అనే నాటకంలోని పాత్ర శిల్పం అనేది ఏ విధంగా ఉందో మనము ఇప్పుడు చూద్దాం. అంటే కథలో జీవితాన్ని అనుభవించేది పాత్రలు. అంటే ఆ కథలోని జీవిత అనుభవాలను మనకు తీసుకొచ్చేవి ఏంటి? ఆ కథలో ఉన్న పాత్రలు. అంటే సమాజంలోని వ్యక్తులే పాత్రలకు నవనాడులు. పూటకుళ్ళమ్మ, బుచ్చమ్మ, మీనాక్షి 3 వితంతువులు. అంటే ఈ వితంతువుల జీవితంలోని వైవిధ్యానికి వాళ్ళు ప్రతినిధులు. సౌజన్యరావు పంతులు, భీమారావు పంతులు, వీరిద్దరు లాయర్లు. తర్వాత గిరీశము, కరటక శాస్త్రి, వీరు గురువులు. వెంకటేశము, మహేశమేమో విద్యార్థులు. అంటే ఒక్కో భావానికి స్వభావానికి తగ్గట్లుగా అనేక పాత్రలను సృష్టించారు. అంటే దీంట్లో చూసినట్టయితే మనకు వితంతువులు 3 ఉన్నారు. ఎవరు? పూటకుల్లమ్మ, బుచ్చమ్మ, మీనాక్షి. ఈ 3 వీళ్ళు వితంతువులు. తర్వాత సౌజన్యరావు పంతులు, ఇతను భీమారావు పంతులు. సౌజన్యరావు పంతులు, భీమారావు పంతులు అనేవి 2 లాయర్లు. తర్వాత గిరీశము, కరటక శాస్త్రి, వీరేమో గురువులు. వెంకటేశము, మహేశం అనే వాళ్ళు విద్యార్థులు. అంటే ఒక్కో భావానికి, అంటే ఆ భావాలకు తగ్గట్టుగా ఆ పాత్రలను సృష్టించారు. అయితే ఈ కన్యాశుల్కం నాటకంలో మనం ముఖ్యంగా చెప్పుకునే పాత్ర ఏంటిదంటే, కన్యాశుల్కం నాటకం పాత్రలో గిరీశం పాత్ర మనము పేరు ప్రఖ్యాతులు గాంచిన పాత్రగా చెప్పుకుంటాము. గిరీశం పాత్ర చిత్రణ. ఈ గిరీశం పాత్ర చిత్రణ ఏ విధంగా ఉంటుందంటే, కన్యాశుల్కంలో గిరీశం పాత్ర ఒక విలక్షణమైన పాత్ర. అంటే మాయమాటలతో వంచన చేసే వ్యక్తి, మేధాశక్తి, లోక జ్ఞానాన్ని ప్రతికూల స్వభావంతో, స్వార్థపూరిత విధానాలతో దుర్వినియోగం చేసుకునే వ్యక్తి. అంటే గిరీశము అనాయాసంగా దొరికే సుఖాలను అనుభవించే పరాన్న ముక్కు లాంటి వాడు. అయితే సుఖవాది. తన వైయక్తిక అవసరాలు తప్ప మరే అంశం మీద ఆసక్తి లేని నిర్లిప్తుడు, స్థితప్రజ్ఞుడు. ఆయా సందర్భాలకు, సన్నివేశాలకు అనుగుణంగా దృక్పథాలను మార్చే ఓసర వెల్లి లాంటి వాడు ఈ గిరీశం పాత్ర. అయితే విడో మ్యారేజ్ యాంటీన్యాచ్ ఉద్యమాలన్నింటినీ తన బతుకు తెరువుగా వినియోగించుకున్న అవకాశవాది. అంటే ఈ వితంతువులకు తిరిగి వివాహం జరిపించడము, విడో మ్యారేజ్, తర్వాత యాంటీ న్యాచ్, ఇలాంటి ఉద్యమాలన్నింటినీ తనకు తానే తెచ్చుకొని బతుకు తెరువుగా ఎంచుకున్నాడు. అంటే గిరీశము స్వేచ్ఛావాది. తాను ఆశించే స్వేచ్ఛ
తాను రూపొందించుకున్న పరిధిల్లో ఉండే విధంగా మార్చుకునే మతలబు చేయగల నైపుణ్యం కలవాడు ఈ గిరీశం. అయితే గిరీశం గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్న పైకి చిరునవ్వులు చిందిస్తూ కోపాన్ని అణుచుకుంటూ ఎదుటి వ్యక్తిని బుట్టలో పడవేయగల నేర్పరి, అంటే మంచి మాటకారి, అంటే గుండె లోపల ఎలాంటి ఎన్ని బాధలున్నా కానీ వాటిని బయటికి కనిపించకుండా లోపల మంచిగా నవ్వుతూ ఎదుటి వ్యక్తులను మాయలో పడవేయగల నేర్పరి. అంటే ఎంతటి అసంతృప్తి ఆగ్రహాన్నైనా దాచుకుంటూ తన వ్యతిరేకులను సైతం తన వైపు తిప్పుకోగల చాకచక్యం గలవాడు గిరీశం. అయితే అవసరమైనప్పుడు ఎంతటి సైతం తన వైపు తిప్పుకోగల చాకచక్యం గలవాడు, అవసరమైనప్పుడు ఎంతటి అవమానైనా పట్టించుకోకుండా ఉండగల నిగ్రహ మనస్కుడు. ఆత్మాభిమానం అనే మాటను పక్కన పెట్టి అవసరాలు తీరే మార్గాలను ఎంచుకోగల లౌక్యజీవి. అంటే కన్యాశుల్కంలో గిరీశం యొక్క సొగతాలను విశ్లేషించుకుంటే చాలు గిరీశం వ్యక్తిత్వం ఏమిటో మనకు తేట తెల్లమవుతుంది. గిరీశానికి స్త్రీల పట్ల గల వ్యామోహము, బుచ్చమ్మను లేవదీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకోవాలనే మాయోపజయాల వెనుక అతని అంతరంగము ఒక్కొక్క చోట అర్థమవుతుంది మనకు. అంటే గిరీశంలోని హాస్యప్రియత్వము, వ్యంగ్యము, మాటకారితనమంతా నాటకమంతా విస్తరిస్తూ నాటకీయతకు జీవం పోస్తుంది. అంటే ఒక ప్రతికూల పాత్ర, అంటే ఒక విలన్ లాంటి పాత్ర స్వభావ పాత్ర నాటకంలో కీలక పాత్రగా మారడము. అంటే గురజాడ కళాత్మక సృజన నైపుణ్యానికి తార్కాణంగా విభిన్న మానవ వృత్తుల సమ్మేళనంతో రూపొందిన పాత్రే ఈ గిరీశం పాత్ర. అయితే జీవితం అనే తామరాకు మీద నీటి బొట్టులాగా జారిపోతుందనే మానవ మనస్తత్వంలో అలుముకున్న వైవిధ్య చిత్తవృత్తిని గిరీశం పాత్రలో ప్రదర్శింపజేశాడు. అయితే గురజాడ ఏది మంచి, ఏది చెడు, ఎవరి దుష్టుడు, ఎవరు మంచివాడు అనే ప్రశ్నకు సమాధానము, మానవతకు అమానవీయతకు మధ్య ఏర్పడే సందేహాలకు పరిష్కారం చూపే విశిష్ట పాత్రే ఈ గిరీశం పాత్ర. అంటే ఒక పాత్ర తన చేష్టల్లోని దుష్టత్వాన్ని, కపటత్వాన్ని చూపిస్తూనే ఆ పాత్ర మీద ఏదో తెలియని అభిమానాన్ని, ఆకర్షణను పెంచుకోవడం అనేది ఒక గిరీశం పాత్రకే మనము సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇది గురజాడ పాత్ర చిత్రణ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే కన్యాశుల్కం పాత్రలోని విలక్షణ పాత్ర ఏంటిదంటే మనము మధురవాణి పాత్రగా చెప్పుకోవాలి. అంటే వేశ్యావృత్తిలో ఉన్న అందరిలాగా సామాన్య జీవితం గడపాలనుకుంది. అంటే వేశ్యావృత్తిలో ఉన్న అందరిలాంటి సామాన్య వేశ్యా స్త్రీ కాదు ఆమె. డబ్బుకు ఆశపడటము, నమ్మిన వారిని మోసం చేయడం లాంటి ద్వంద్వ ప్రవృత్తి గల మనిషి కాదు ఆమె. అయితే సానిదానికి మాత్రము నీతి ఉండొద్దా అన్న మధురవాణి మాట వేసిన ప్రశ్న ఆనాటి వ్యవస్థకు సూటిగా తలుగుతుంది. అంటే సానిదైనంత మాత్రాన నీతిగా ఉండొద్దా అని ఆమె వేసిన ప్రశ్న ఆనాటి సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. అంటే మనము ఆనాటి వ్యవస్థకు సూటిగా కలిగే విధంగా ఆమె ఈ ప్రశ్న సంధించడం ద్వారా ఏమవుతుందంటే మధురవాణిలో మానవీయ గుణము నాటకం చివరిలో పతాకా స్థాయికి చేరుతుంది. మనము చెడ్డయని అనుకున్న దానిలో కూడా మంచిది ఉండవచ్చు అని ప్రాథమిక సత్యాన్ని మధురవాణి చరిత్ర నుంచి మనము నేర్చుకోవాలని తెలుపుతుంది. అయితే సౌజన్యరావు మాటల ద్వారా మధురవాణి ఉదాత్త పాత్రగా పరిణామం చెందుతుంది. ఆనాడు సమాజంలో పాతుకుపోయిన వేశ్యా వ్యవస్థకు వ్యతిరేకంగా గురజాడ అప్పారావు పాత్రను మరపురాని విధంగా తీర్చిదిద్దాడు. అయితే ఈ కన్యాశుల్కం నాటకంలోని మనము అబ్జర్వ్ చేసినట్టయితే సంభాషణ శిల్పం అనేది ఏ విధంగా ఉంది. ఈ కన్యాశుల్కం నాటకంలోని సంభాషణ శిల్పం మనము చూసినట్లయితే సంభాషణలు కొన్ని మనకి పాఠ్యపుస్తకంలో ఇచ్చాడు.
మీకు వీలైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మీ లైబ్రరీలలో ఈ కన్యాశుల్కం అనే ఆ, నాటకం సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి మీరు వీలున్నప్పుడు ఈ నాటకాన్ని ఒకసారి చదవడానికి ట్రై చేయండి. అయితే ఈ సంభాషణ శిల్పం అనేది ఈ కన్యాశుల్కం నాటకంలో ఏ విధంగా ఉందనేది చూసినట్లయితే, నాటకంలో రచయిత ఏమి చెప్పినా ఎలా చెప్పినా పాత్రల సంభాషణల ద్వారానే చెప్పాలి. అంటే ఆ పాత్ర ఏవైతే మాట్లాడుతుందో ఆ సంభాషణల ద్వారానే చెప్పాలి. అంటే సంభాషణ రచనకి నాటకంలో ప్రాధాన్యత ఉంటుంది. అంటే పాత్రల నేపథ్యాన్ని వివరించాలన్నా, కథలోని దేశకాల పాత్రలను సూచించాలన్నా సంభాషణే సాధనంగా ఎంచుకోవాలి. నాటకం ముగింపులో లాయర్ సౌజన్యరావు మధురవాణితో ఆ మధురవాణికి ఒక భగవద్గీత పుస్తకాన్ని బహుకరించిన సందర్భంలో ఒక సంభాషణను మన పాఠ్య పుస్తకంలో ఇచ్చాడు. ఈ సంభాషణ మనం గమనించినట్లయితే, ఈ మధురవానికి ఈ లాయర్ సౌజన్యరావు మధురవాణి దగ్గరికి వెళ్ళి, మధురవాణి, భగవద్గీతలు ఇది మంచివారు చదివే పుస్తకమా అండి? ఈ మధురవాణి అడుగుతుంది లాయర్ సౌజన్యరావుని. ఏమంటుంది మధురవాణి? ఈ విధంగా మాట్లాడుతుంది, భగవద్గీతలు ఇది మంచివారు చదివే పుస్తకమా అండి అని ఏమి అడుగుతుంది. దీనికి సౌజన్యరావు ఏమంటాడు, ఇది చెడ్డవారిని మంచివారిగా చేసే పుస్తకం అని అతను అంటాడు. అయితే మధురవాణి ఏమంటుంది, దానిలో ఏముందండి అని మధురవాణి చెప్తుంది. మధురవాణి చెప్పిన తర్వాత సౌజన్యరావు ఈ విధంగా అంటాడు, అది చదివిన వారల్లా విలువలేని గొప్ప స్నేహితుడు ఒకడు దొరుకుతాడు. అది చదివిన వారికల్లా విలువలేని గొప్ప స్నేహితుడు దొరుకుతాడు అని సౌజన్యరావు అనగానే మధురవాణి అంటుంది, ఎవరండి ఆ స్నేహితులు అని మధురవాణి అంటుంది. తర్వాత సౌజన్యరావు ఏమంటాడు, శ్రీకృష్ణుడు అని చెప్తాడు. మధురవాణి ఈ విధంగా అంటుంది, శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా అండి అని మధురవాణి అంటుంది. సౌజన్యరావు, శ్రీకృష్ణుడు తన నమ్మిన వారితో అల్లా స్నేహం కడతాడు, అంటే పరమాత్మకు జాతి భేదం లేదని సౌజన్యరావు చెప్తాడు. అయితే మధురవాణి, శ్రీకృష్ణుడు ఆంటీ నాచికాడా అండి అని మళ్ళీ అడుగుతుంది. సౌజన్యరావు ఏమంటాడు, ఏమి పెంకెవు అన్నాడు. మధురవాణి ఈ విధంగా వెళ్తుంది, అయితే ఈ పుస్తకం చదువుతాను, చదివి మంచిదానని అవుతానని సౌజన్యరావుతో అంటుంది. సౌజన్యరావు ఏమంటాడు, కావలసి వస్తే ఆ పుస్తకం తీసుకువెళ్ళు. మధురవాణి అంటుంది, కృతార్థురాలను సెలవా అంటుంది. అంటే ఈ కన్యాశుల్కం నాటకంలోని సంభాషణలు ఈ నాటకానికి ఒక ప్రాణం లాంటివి. అంటే కన్యాశుల్కం నాటకము జీవితం అంత విశాలమైంది. ఒక జీవితాన్ని మనం తీసుకుంటే ఎంత విశాలంగా ఉంటుందో ఈ నాటకం యొక్క సారాంశం కూడా అంత విశాలమైనది. అంటే జీవితంలో ఉన్నవన్నీ కన్యాశుల్కంలో ఉన్నాయని శ్రీశ్రీ గారు తెలిపాడు. అంటే ఒక జీవితంలో మనకు ఎలాంటి అనుభవ సారాలు ఉంటాయో అన్ని అంశాలు కూడా ఒక కన్యాశుల్కం నాటకంలోనే ఉన్నాయని శ్రీశ్రీ గారు చెప్పారు. అంటే కన్యాశుల్కం నాటకాన్ని సాధారణ సంప్రదాయ లక్షణాల చట్టాల్లో బిగించి సమీక్షించరాదు అని సర్దేశాయి తిరుమలరావు అన్నారు. సర్దేశాయి తిరుమలరావు గారు ఏమన్నారు అంటే, ఈ కన్యాశుల్కం నాటకాన్ని సాధారణ సంప్రదాయ లక్షణ చట్టాల్లో బిగించి సమీక్షించరాదు. అంటే సాధారణ అంశాలనే చట్టాల్లో దీన్ని బిగించి ఉంచరాదని చెప్పాడు. తర్వాత పరిశీలన అనేది గమనార్హము. ఈ నాటకంలో ప్రతి ఒక్క పాత్రను పరిశీలించడం గమనార్హము. అంటే నాటక రచనలోని నైపుణ్యాలను పెంపొందించుకోవాలంటే కన్యాశుల్కము, మా భూమి, వర విక్రయము, పాలేరు, మాలపల్లి, మరో మొహంజోదారో, కప్పలు, కుక్క, ఎన్జిఓ మొదలైన నాటకాలను చదవాలి. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో విద్యార్థులు మీరు చదవాల్సిన కొన్ని నాటకాలు మనకు ఈ పాఠ్య పుస్తకంలో ఇచ్చారు. ఆ నాటకాలు ఏమేమంటే కన్యాశుల్కం నాటకము, మా భూమి నాటకము, వర విక్రయం నాటకము, పాలేరు నాటకము, మాలపల్లి నాటకము, మరో మొహంజోదారో నాటకము, కప్పలు నాటకము, కుక్క నాటకము, ఎన్జిఓ ఈ మొదలైన నాటకాలు
ఇవి రచనలో నైపుణ్యాలను పెంపొందించే విధంగా మనకు దోహదం చేస్తాయి. అయితే ఈ నాటక అధ్యయనంలో సూక్ష్మ దృష్టిని పాటించడం వల్లనే మనకు నాటక రచనకు సంబంధించిన మెలకువలు తెలుస్తాయి. అంటే సూక్ష్మ దృష్టికి సంబంధించిన అంశాలన్నీ ఈ నాటకాలను చదవడం ద్వారా మనకు తెలుస్తాయి. అంటే ఈ నేపథ్యంలో మీ చుట్టూ ఉండే అనేక సామాజిక సమస్యల మీద విద్యార్థులు కూడా నాటకాలు రాయవచ్చు. అందుకే మనకు డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగులో 6th సెమిస్టర్లో భాగంగా మీకు ఈ నాటకం అంటే ఈ సాహిత్య ప్రక్రియలు అనేది పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థి ఒక నాటకాన్ని, ఒక నవలను, ఒక కథ, కథానిక, ఒక రచన ఏ విధంగా చేస్తారనేది అన్ని మెలకువలు మీలో కల్పించడానికి కోసమే ఈ అంశాలను ప్రవేశపెట్టారు. దీంతో ఈ నాటకం అంటే సాహిత్య ప్రక్రియల పరిచయం అనే ఈ పాఠ్యభాగంలోని నాటకం అనే పాఠ్యభాగం అయిపోయింది. ఇంకా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఈ అప్లోడ్ చేసే ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాఠము, రెండవ పాఠము 6వ సెమిస్టర్లో తెలుగు 6వ సెమిస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలుగు 6వ సెమిస్టర్లో రెండవ పాఠమైన నవల అనే పాఠ్యభాగాన్ని నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.